ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ బ్యాంకులో పనిచేసేటువంటి మేము 29 సంవత్సరాల నుండి బ్యాంకుల చుట్టూ అయితేమి యాజమాన్యం చుట్టూ అయితేమి తిరుగుతున్నాం. అదేవిధంగా మేము 1980 నుండి 1997 వరకు బ్యాంకులో చేసేటువంటి వాళ్ళని 15 సంవత్సరాలు చేసినప్పుడు. అదేవిధంగా 97 నుండి 2006 వరకు బ్యాంకుల చుట్టూ అయితేమి యాజమాన్యం చుట్టూ అయితేమి తిరగడానికి ఉన్నాం. కాకపోతే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు అనుకూలంగా 3 జడ్జిమెంట్లు వచ్చాయి. 3 జడ్జిమెంట్లు మెయిన్గా వచ్చాయి. మొత్తం కలుపుకుంటే 18 జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా వచ్చినా కూడా యాజమాన్యం దాన్ని ఖాతా చేయలేదు. కాబట్టి మేము గతంలో కంటే కూడా మేము ఎంతో ఆశతో ఉన్నాము. మాకు సహాయం చేస్తారనుకున్నటువంటి నాయకులందరూ కూడా వెనక్కి చూపిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మాకు అనుకూలంగా 1998 2005 2014 వచ్చిన జడ్జిమెంట్లు మాకు ఎందుకు న్యాయం చేయలేదు. 2014 వచ్చిన దామాషా చేత నాటించిన జడ్జిమెంట్ కూడా మనం ఖాతా చేయలేదు. మేము బ్యాంకు చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాం సార్. మా వయసు 60 సంవత్సరాలు సార్. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారా, ఏ విధంగా చేస్తారా, ఏంటి మా దిక్కు అనేది అందరూ 60 సంవత్సరాలు బయటపడ్డారు సార్. ఇప్పుడు మేము బ్యాంకులో చేరేటప్పుడు మా వయసు 18 సంవత్సరాలు సార్. కానీ ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు సార్. ఈ మధ్యకాలం 44 సంవత్సరాలు స్టేట్ బ్యాంకు తిరిగి మాకు అలసిపోయాం సార్. ఈ వయసులో కూడా మాకు న్యాయం చేయకపోతే ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఆదుకుంటారు అని చెప్పేసి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? మేము గతంలో కంటే కూడా ఇప్పుడు పిల్లలు కాదు, మేము ఒక్కరు చూస్తే మా పిల్లలు అయితే పిల్లకాయలు కూడా పుట్టి పెద్దవాళ్ళు చెప్పేసి మేమేమో వృద్ధాప్యంలో ఉన్నాము. 60 సంవత్సరాలు సార్ ఇప్పుడు మా వయసు. మేము బ్యాంకులో జరిగేటప్పుడు 18 సంవత్సరాలు. మరి మా జీవితాలు ఎలా సార్? మాకు న్యాయం చేయమని చెప్పేసి మేమైతే అడుగుతున్నాము. ఇకనైనా న్యాయం చేయండి సార్. 60 సంవత్సరాలు దాటిపోయినాము. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం సార్, మాకు వచ్చినటువంటి జడ్జిమెంట్ మాకు అమలు చేయాలి. యాజమాన్యం చేయని పక్షంలో మేము ఊరుకునేది లేదు సార్. ఎందుకంటే ఇది ఏ విధంగా అయినా సరే విజయం సాధించేందుకు మేము పోరాడతాం. మేము ఐక్యత భావంతో ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కలుపుకొని రాబో కాలంలో ఇంకా మేము ఉధృతి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము మనం చేసుకుంటాం సార్. తీసుకెళ్తారని మేము ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాం. మేము గత 29 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. మాకు 3 జడ్జిమెంట్లు అనుకూలంగా వచ్చినా సరే గవర్నమెంట్ వారు స్పందించలేదు, మేనేజ్మెంట్ వారు స్పందించలేదు. ఇది మా విషయాలు ఎవరికి బయట వాళ్ళకి తెలియటం లేదు. మాలో మేమే నలిగిపోయాయి. మాలో చాలామంది చనిపోయారు, చనిపోతున్నారు కూడా. ఈరోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే అందులో మళ్ళీ ఇంకోసారి గ్యాదర్ అయితే ఉంటారో పోతారో కూడా తెలియటం లేదు. మేము అంత బాధపడుతున్నాం. మాకు పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టి వారికి ఉద్యోగాలు లేక మాకు ఉద్యోగాలు లేక ఎంత సతమతం అవుతున్నామో తెలియట్లేదు. మా బ్రతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఒక్కొక్కరు రిక్షా తోలుకుంటున్నారు, ఒకరేమో పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. బయటకాలం జాబ్ మీద మేము ఉండవలసిన వాళ్ళు. నా పేరు సూర్యనారాయణ. 86లో పనిచేశాను. అక్కడి నుంచి 200 రోజులు ఇస్తాం, మీకు పర్మిట్ చేస్తామంటే మాకు ప్యానల్ పెట్టారు. ప్యానల్లో సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ ప్యానల్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ప్యానల్లో సెలెక్ట్ అయ్యి కూడా మాకు అన్యాయం చేశారు. నా తరఫున చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. మాది విశాఖపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను. సూర్యనారాయణ మాకు జరిగిన అన్యాయం పత్రికా విలేకరులు అందరూ కలిపి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిపించాలి. ఇది సెంట్రల్కి వెళ్ళాలి, దేశం మొత్తం తెలియాలి అని మీ అందరికీ వేడుకుంటున్నాను. ఈరోజు మా స్టేట్ బ్యాంకులో పనిచేసినటువంటి కార్మిక సోదరులకి 29 సంవత్సరాల నుండి మాకు జరిగిన అన్యాయాన్ని ఒకసారి మేము తెలుపుకున్నామని చెప్పి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు రాష్ట్రం నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి మా ప్యానల్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా మేము స్టేట్ బ్యాంకులో పనిచేసి ఉన్నాము సార్. 1983 నుండి 1997 వరకు మేము స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాము. మాట్లాడద్దు, బాగా చేయొద్దు. మీ పేరు, మీరు ఎక్కడ వచ్చారు, చెప్పండి. చెప్పి స్టార్ట్. నా పేరు ముక్కది అండి. నిజామాబాద్ నుండి వచ్చాను, తెలంగాణ. నేను 89లో ప్యానల్లో సెలెక్ట్ అయ్యాను. నా దాకా చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు.
కానీ మాకు అనుకూలంగా కోర్టు నుంచి జడ్జిమెంట్లు వచ్చినా కానీ మాకు అమలు చేయట్లేదు. మాకు ఏ విధంగా డేస్ తీసుకున్నారంటే టెంపరీగా మాకు బేసిక్ ప్రకారంగా డిఏ హెచ్ఆర్ఈ అన్నీ పే చేస్తూ మాకు డ్యూటీ తీసుకున్నారు. సంవత్సరంలో 200 రోజులు చేయించుకున్నారు. ఒక రోజు తక్కువ చేశారు. అందుకని మేము మీడియా ద్వారా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని మీడియా వస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీది? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే మాకు స్పందించకుండా ఉండే యాజమాన్యం కానీ మేమైతే ప్రతి జిల్లాలో కూడా ప్రతి స్టేట్ బ్యాంక్ ముందు ధర్నా చేసేదానికి కూడా మేము చేసిన తర్వాత మేము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ధర్నా చౌక వద్ద కూడా ఆమరణ నిరాహార చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ కోర్టు మీకు తీర్పు ఇచ్చిందన్నారు కదా, దాని మీద మరి తీర్పు ఇచ్చిన తర్వాత కంపల్సరీ కోర్టు ఆదేశాల ప్రకారం చేయాలి. మరి చేయట్లేదంటే కోర్టు కారణంగా మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. దీని కోర్టుకి వెళుతున్నాం సార్. మేము కోర్టుకి వెళుతుంటే అది మీరు చెప్పవచ్చో చెప్పవద్దో మీరు నమ్మతారో నమ్మలేదో తెలుసు. ఎస్బీఐ సంస్థ అనేది ఒక సముద్రం సార్. ఎందుకంటే మాలాంటి చిన్నవాళ్ళ మీద ఒక లెక్క లేదు. కోర్టు రోజుకి చెప్పాలంటే న్యాయవాదులు ఏమి వాళ్ళక చివరికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఏ విధంగానే కావచ్చు, మేమేం చెప్పలేము. కానీ మలుచుకుని ఆటోమేటిక్గా ముందు మేము లాయర్ దగ్గర పోతే మాకు చెప్పే మాటలు బాగా ఉంటుంది. తీసుకో 10,000 ఇచ్చేస్తాం. తర్వాత ఒక వాయిదా 2 వాయిదాలు బాగుంటాయి. 3వ వాయిదా నుంచి స్పందనగా యాత్రకు పిలవరు, హీరింగ్ పిలవరు, ఏదన్నా అడిగితే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి జడ్జి గారు హైకోర్టులో సిజిఐటి కోర్టులో కేసులు వారానికి 10 కేసులు కొట్టించేస్తారు సార్. ఏ విధంగా కొడతాయి? మేము 97 నుంచి ఫైట్ చేస్తున్నాం. 97 నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. డబ్బులు ఎంతో 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ రీసెంట్గా ఒక 6-7 నెలల నుంచి వారానికి 10 కేసులు ఫెయిల్ చేస్తున్నారు సార్. రిజెక్ట్ చేస్తున్నారు. ఎట్లా జరుగుతున్నాయి? మేము రీసెంట్గా పోయిన నెలలో జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ సార్ కూడా అడిగాము. ఏ విధంగా సార్ ఏ విధంగా వేస్తుంటే ఏం చేయమంటాం, మేమేం చేయలేము. ఆయన వారానికి 15 కేసులు కొట్టేశారు. అజ్మీరన్న ఎట్ట కొట్టేశారు? గతంలో అప్పటి నుంచి లేదు. మాకు 3 జడ్జిమెంట్లు ఇచ్చారు, గెలిచాము, ఫైట్ చేశాము. కానీ ఇప్పుడు ఎందుకు కొట్టేస్తున్నారు? ఏమిటి కారణం? ఎవరు ఉన్నారు దీని వెనక? మా నోట్ ఎట్లా చెప్పండి సార్, మీరు అర్థం చేసుకోండి సార్. కానీ మేము చివరి వరకు కూడా ఇప్పుడు కూడా మేము ఫైట్ చేస్తున్నాము. ఏ విధంగా న్యాయం చేయరు అని. కానీ వారానికి 10 కేసులు కొట్టేస్తారు. చివరికి రేపు మాకు 4 కేసులు కూడా వచ్చేస్తాయి, ఫెయిల్ చేస్తారు. మరి పరిస్థితి అంటే సార్ 97 నుంచి సార్ 29 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాం. 30 సంవత్సరాల్లో అడుగు పెట్టున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాలు అడుగు పెట్టాను. మా ఇంకా ఎప్పుడు సార్ మా వయసు 60 సంవత్సరాలు. ఇంకా ఇప్పుడు సార్ మాకు న్యాయం జరిగేది. ఇంకా తిరుగుతున్నాం సార్. ఇక్కడ బిడ్డలు చేసుకోలేక వాళ్ళు బయటికి పంపించలేక అడుగుతున్నాం. చాలీ చేస్తున్నాం. మమ్మల్ని సర్వనాశనం చేసింది స్టేట్ బ్యాంక్ యాజమాన్యం సార్. స్టేట్ బ్యాంక్ యాజమాన్యం మా జీవితాలు బాగున్నాయి. ఎందుకంటే 189 మమ్మల్ని ఇంటర్వ్యూలు పిలిచారు, సెలెక్ట్ చేశారు. ఆ ధైర్యం మాకు సెలెక్ట్ చేశారు కదా, మాకు ఉద్యోగాలు వస్తాయి ఆశతో వాళ్ళు పిలిచినప్పుడల్లా పోసి బ్యాంకులు ఆ పని చేస్తున్నాం. చేసే ఉన్నట్టుండి 1997 మార్చి 31న ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తొలగించేశారు సార్. ఎవరు సార్ మాకు దిక్కెవరు సార్? ఏమిటయ్యా ఏం జరిగింది? తప్పైతే చేసి ఉన్నట్టుంటే తీసేసేదానికి మాకు హక్కు ఉంటున్నాను. హక్కు ఉన్నప్పుడు మేము న్యాయం కోసం పోయాను. న్యాయం కోసం పోతే అప్పటి నుంచి ఒక జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వస్తున్నాయి. మాకు అనుకూలంగా వస్తున్నాయి సార్. ఏమి లేదు, మీకు కావాలంటే ప్రిన్స్ ఇస్తాము. అనుకూలంగా వస్తున్నా కూడా వాళ్ళు అప్పీల్ ఇవ్వడము, ఎవరైనా వాళ్ళకి కొనేయడము. కానీ అది స్టార్ట్ చేసుకుని ఎవరైనా నమ్మండి సార్. ఎక్కడైనా ఏ సంస్థలైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉందా సార్? ఏ సంస్థలైనా ఉంటుందా సార్? ఈ విధంగా న్యాయం జరుగుతుందని లేదు సార్. ఎవరు లేదు.